చాలా నవ్వు తెప్పించేటువంటి విధంగా ఉంది. ఉమ్, ఎందుకోసమనంటే ఇంద్రనీల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం అంటే కొనసాగింపు ప్రక్రియ. ఉమ్, ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఉమ్, ఎవరైనా సరే ఈ కొనసాగించేటువంటి అంశాన్ని ఎక్కడైతే ఆపుతారో ఉమ్, అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2015 నుంచి 19 మధ్యలో అమరావతిని ఆయన మొదలుపెట్టి పోలవరాన్ని మొదలుపెడితే ఆ రెండింటికి బ్రేకులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ వాటిని ముందుకు తీసుకెళ్లి ఉంటే ఎంతో కొంత ఇప్పుడు పోలవరాన్ని పూర్తి చేయగలిగి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చేదేగా. అమరావతిని కూడా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలిగితే మొత్తం క్రెడిట్ చంద్రబాబు నాయుడికి రాదుగా. కావాలని ఆపారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే రాజకీయంగా ఇది జగన్మోహన్ రెడ్డికి నష్టం, చంద్రబాబు నాయుడికి లాభం అయింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఆపాలనేటువంటి దాని మీద బహిరంగంగానే వాళ్ళు నిలుపుదల చేశారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి విషయంలో సపోజ్ ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రారంభించి ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ చేశాడు. ఇప్పుడు అతనికే పేరు వస్తుంది కానీ చంద్రబాబు నాయుడికి అనుకొని దానికైనా పక్కన పడేసి ఉంటే అది ఎప్పటికీ కాదు. ఎప్పటికీ కాదు కదా. ఇప్పుడు 16 నెలల్లో 18 నెలలు ఏం చేయగలిగారు అనే పాయింట్ కాదు ఇక్కడ. అడ్డుకుంటే ఇంకా సాగిపోయింది కదా. సపోజ్ అని ఎందుకు కొనసాగించారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు? మే 2019కి ముందే ఒక ఆలోచన చేశామని చెప్పారు. ఒక శంకుస్థాపన కూడా జరిగింది, నిర్ణయం కూడా జరిగింది. ఇది వాస్తవంగా 2015-16 మధ్యలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఆలోచన నిర్ణయం అప్పుడు జరిగింది. అది కార్యరూపం దాల్చి 2019లో శంకుస్థాపన వరకు వచ్చింది. ఎన్నికలకు ముందు అడావుడిగా అనేకమైన శంకుస్థాపన జరిగితే దాంట్లో భాగంగా ఇది కూడా జరిగింది. జరిగిన తర్వాత ఇదే దాని మీద నాకు తెలిసి ఒక బయట ఒకటి ఈ మధ్య ఈ 2 రోజుల్లో విపరీతంగా కనపడుతుంది తెలుగుదేశం సోషల్ మీడియాలో. ఆ బయట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళినటువంటి సందర్భంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ అసలు పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంటే అసలు ఎవరైనా బుద్ధున్న వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కడతారు, అసలు ఇదే వైబుల్ అయితే అసలు ఎట్లా వైబుల్ అయితే ఇది కాదు అని జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే నేను ఇప్పుడు ఈ 2 రోజుల్లో 20 సార్లు అది నాకు తారసిపోయింది. సపోజ్ అంటే అంత ట్రోలింగ్ ఎందుకు అని అంటే ఆ రోజున వ్యతిరేకంగా మాట్లాడాడు. కానీ తను ముఖ్యమంత్రి అయితారు, జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడుకోవడం, జిఎంఆర్ వాళ్ళు ఎంటర్ అవటం, వ్యవహారం ఇవన్నీ వచ్చిన తర్వాత ఎస్ అతను కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు. ఆ ప్రభుత్వము దానికి మొత్తం ఏర్పాటు చేసింది, భూ సమీకరణ చేసింది, పిపిపి పద్ధతిలో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింది కదా. ఎవరు క్రెడిట్ వాళ్ళకే ఉంటది. అందుకని మనం ఈ క్రెడిట్ వారు వాళ్ళలాగా మనం క్రెడిట్ వారిలో పడక్కర్లే. ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కొత్త ఎయిర్పోర్ట్ ఒకటి, అది కూడా నేవీ పరిధిలో ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ కాకుండా ఇప్పుడు విజయనగరంలో ఈ విధమైనటువంటి భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ పక్క అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇది మన డెవలప్మెంట్ లో ఇది ఒక ఉపయోగపడేటువంటి అంశమే. ఈ విధమైనటువంటి ధోరణిలోగిన కొనసాగించేటువంటి ధోరణి కాకుండా ఇది ఆపేస్తాము లేక ఆ ప్రభుత్వం వాటిని మేము కొనసాగించము అనేటువంటి ధోరణి కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరంటే అది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మీరు మెట్రో రైలు కి సంబంధించినటువంటి ప్రస్తావన పర్వాలేదండి, మీరు చెప్తున్నారు అంటే మీరు కొన్ని తెలుసుకొని మాట్లాడాల్సిన కొన్ని విషయాలు చెప్తా చూడండి. నాకు తెలియకపోతే చెప్తా సార్. ఒక్క నిమిషం ఏమండి, నాకు తెలిసి నేను చెప్తాను, నాకు తెలియని ఉంటే మీరు కావాలంటే మాట్లాడుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేనేం చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ సంప్రదాయానికి ఆయన ఈ విధంగా ఆపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అది సిగ్నిఫికెంట్ గా రాజధానికి సంబంధించినటువంటి అంశం. అసలు రాష్ట్ర రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత కొనసాగేటువంటి ప్రభుత్వం రెండో ప్రభుత్వము మొత్తాన్ని దాన్ని సర్వనాశనం చేసేటువంటి విధంగా ఎవడన్నా బుద్ధి ఉన్నవాళ్ళు చేస్తారా? అంటే చంద్రబాబు గారికి పేరు వస్తుందని కొనసాగించలేదా రాజధాని నిర్మాణం? కొనసాగించలేదు, ఆఫ్ చేశాడు, నిలుపుదల చేశాడు. దాన్ని మొత్తం దాని మీద బ్యాడ్ ప్రచారం చేశాడు. 3 రాజధాని తీసుకొచ్చింది, అందుకు తీసుకొచ్చి ఆయన చేశాడా? ఒక్క బర్ల పడ్డాడు. మీరు బ్రహ్మనాయుడు గారు ఒక ప్రస్తావన చేశారు, ఎంత కీలకమైనటువంటి మెట్రో రైలుకి సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన తర్వాత అదే హైదరాబాద్ కి తెలంగాణకి ఈ రోజున అది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ లో ఇది ఉపయోగపడే అంశం. క్రెడిట్ వాళ్ళకు ఉంటుంది. అలాగని దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి
ప్రజావేదిక కూల్చేసి ప్రజావేదిక స్థానంలో ఇంకొక ప్రజలకు అవకాశం కల్పించేటువంటిది ఇంకొకటి కడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు